ఈ కెరియర్ని పాపం ఒక పిల్లవాడు ఒకటి అవ్వాలి అని అనుకున్న తర్వాత ఒకళ్ళు ఇద్దరు కాదు, 99.999% ఆఫ్ ద కిడ్స్ వాళ్ళు అనుకుంది చేయట్లేదు. ఇప్పుడు ఉన్న ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అనుకుంది చేయట్లేదు. డెఫినెట్లీ డబ్బు సంపాదించడం కోసం కేవలం దానికోసమే పనిచేస్తున్నారు. చదువు జాబ్ కోసం చేయొద్దని చెప్తానండి నేను ఎప్పుడు. అంటే మీరు ఏమో ఆశ్చర్యపోవచ్చు ఆ మాట, బట్ ఇట్ హ్యాస్ అ డీపర్ మీనింగ్ అండి. ఎందుకంటే ఈరోజు పిల్లలు చదువు జాబ్ కోసం చేస్తున్నారు. ఎస్. అండ్ ఇఫ్ యూ చేజ్ మనీ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు మేక్ మనీ అన్నట్టు. మీరు జాబ్ కోసం చేసినప్పుడు మనీ వస్తుందని చేసినప్పుడు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వలేరు. బట్ నేను ఎందుకు చెప్తా అంటే పిల్లలకి, నేను ఎప్పుడు చదువు నాలెడ్జ్ కోసం చేయమంటా. ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ వస్తాయో మనం కొత్త బిజినెస్ పెట్టుకోవచ్చు. బిజినెస్ పెడతాము, ఆ ప్యాషన్తో మనీ ఈజ్ అ సెకండరీ థింగ్. ఈరోజు ఎవరన్నా స్టోరీ తీసుకోండి సార్, ఎవరెవరైతే మనీ చేస్తారు, ఎవరెవరైతే ఉన్నారో, వెదర్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ స్టార్, టాప్ షారూక్ ఖాన్ తీసుకోండి, టెండూల్కర్ తీసుకోండి, లేకపోతే ఇలాన్ మస్క్ తీసుకోండి, లేకపోతే అంబానీ గారిని తీసుకోండి, ఎవరైతే మనీ ఫాలో అయ్యారో క్రికెట్లో ఈరోజు వాళ్ళు కనిపించరు. బట్ ఎవరైతే ప్యాషన్ ఫాలో అయ్యారో దే ఆల్వేస్ ఆర్ విజిబుల్. ఇప్పుడు టెండూల్కర్ ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా ఆయనే కింగ్. ఎందుకంటే ఆయన ఓన్లీ ప్యాషన్కి వచ్చారు. ఆయనకి డబ్బులు ఉంటాయా లేదు, క్రికెట్ ఆడాలి, రోజు ఆడాలి. ధోని ఆయన టీసీ నుంచి వదిలేసి వచ్చాడు అంటే హీ జస్ట్ వాంటెడ్ టు ప్లే క్రికెట్. డబ్బులు వచ్చినా రాకపోయినా ఆయన దగ్గర గవర్నమెంట్ జాబ్ ఉండింది. దాని తర్వాత మనీ విల్ ఫాలో. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది అందరికి అదే అండి. నేను నా పిల్లలు కూడా చెప్పింది అదే, నేను ఎవరికన్నా చెప్పేది అదే, దట్ ఫాలో యువర్ ప్యాషన్ అండ్ మనీ విల్ బి ఎ సెకండరీ థింగ్.